ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో 31వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది కాబట్టి మాఘ స్నాన విశేషం, అలాగే మాఘమాస వైశిష్ట్యం గురించి తెలుసుకుంటారు. దాంతోపాటు నక్షత్ర యోగం శీర్షికలో మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 26వ తేదీ అంటే ఈ రోజు భారత గణతంత్ర దినోత్సవం, 29వ తేదీ మాస శివరాత్రి, 31వ తేదీ మాఘమాస ప్రారంభం, మాఘ స్నానాల ఆరంభం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వ్యయం విషయంలో మంచి పొదుపుని పాటించడమే కాకుండా గత జీవిత అనుభవాన్ని తెలుసుకోని పక్షంలో రుణాన్ని చేయవలసిన ప్రమాదం పొంచి ఉందనే యథార్థాన్ని గ్రహించుకోవాలి. భరణీ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ప్రయాణాలు తమకి ఎంత లాభిస్తున్నాయనే యథార్థాన్ని గమనించుకుని ప్రయాణాల్లో తమ పనిని చక్కబెట్టుకోవడం అనే పనిని ముందుగా చేసుకోవడం ఎంతైనా అవసరం. కృత్తికా నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి విషయంతో పాటు ఇంట్లో దాంపత్యంలో ఏ విధమైన పరపత్యాలైనా ఉన్నాయా అని అనుకుంటూ కొద్దిగా మాటలో నిదానపుతనాన్ని పాటించడం ఎంతైనా అవసరం. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం తమని గురించినటువంటి పరిశీలనని తాము చేసుకుంటూ గడిపినట్లయితే కుటుంబంలో సుఖ శాంతులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. ఇక 31వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభం అవుతోంది కాబట్టి ప్రతినిత్యం దీపారాధనని చేయడం అనే యథార్థాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం పొదుపుని పాటించని పక్షంలో కష్టపడక తప్పదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే కృత్తికా నక్షత్ర జాతకులకి సంబంధించిన పిల్లలు విద్యలో అనాసక్తిని చూపిస్తారు. అల్లరి చిల్లరిగా తిరగాలనే ఆలోచనకి వస్తారు. కాస్త పెద్ద మాటలే తల్లిదండ్రుల విషయంలో మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా నీతి కథలని చెప్తూనో లేక జీవితాన్ని గురించి జాగ్రత్తగా వివరిస్తూనో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధని వహించవలసిన వారం ఇది. రోహిణీ నక్షత్ర జాతకులు తమకున్నటువంటి ఆస్తినో పాస్తినో అమ్మివేసి రుణాన్ని తీర్చాలి అని అనుకుంటారు. అది ఏ విధమైనటువంటి పద్ధతి కాదని గమనించి కొద్దిగా ఆలోచనని వాయిదా వేసుకోవడం ఎంతైనా అవసరం. మృగశిర నక్షత్ర జాతకులకి జీవితం సుఖశాంతులతో నడుస్తూ ఉన్న ఏదో చిన్న అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. ఆ అసంతృప్తిని తమ మనసు నుంచి తామే దూరం చేసుకున్న పక్షంలో ఈ వారం చాలా అనుకూల ఫలితాన్ని వారికి అందిస్తుంది. రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. ఈ వారం మాఘమాసం ప్రవేశిస్తోంది కాబట్టి సూర్య ఉదయానికి ముందే లేవాలనే నియమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గతాన్ని గురించి ఆలోచించడం మానేసి భవిష్యత్తులోకి తొంగి చూడడం చాలా చాలా ముఖ్యం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే ఎదురు చూపుతో చక్కనైనటువంటి ఆనందం లభిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం. మృగశిర నక్షత్ర జాతకులకి ఆరోగ్యం మీద శ్రద్ధ, అలాగే ఉద్యోగం మీద శ్రద్ధ తమంత తమకుగా పుట్టుకొచ్చిన కారణంగా చాలా సంతోషాన్ని అనుభవిస్తారు. ఇంతవరకు అశ్రద్ధ చేసినటువంటి వారు వాటి మీద శ్రద్ధని చూపుతారు నిశ్చయంగా. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి అనేక అవకాశాలు ఒక్కసారి వచ్చినటువంటి కారణంగా ఏది సరైనటువంటి ప్రదేశమో, ఏది సరైనటువంటి వ్యాపారమో, ఉద్యోగమో తెలియక ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆలోచించుకుని సరైన దాన్ని ఎంచుకోవాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి ఆరోగ్యాన్ని గురించినటువంటి శ్రద్ధ లభించడమే కాకుండా అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆహారాలని మానేయాలని, అనారోగ్యకర విధానాలు ఉండకూడదనే విషయం తమకుగా గోచరిస్తుంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిణామం. మొత్తానికి ఈ వారం చాలా చక్కగా ఉంటుంది ఈ రాశి వారికి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. మాఘమాసం వస్తోంది కాబట్టి ప్రతినిత్యం దీపారాధనతో పాటు
సూర్య స్తుతి ఒకే ఒక్క శ్లోకాన్ని పిల్లల చేత చేయించడం ఎంతైనా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల పనిని మీద వేసుకోవడం అనే దాన్ని పూర్తిగా త్యజించండి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్ర జాతకులు ఉద్యోగ విషయంలో భద్రతతో ఉండడం చాలా అవసరం. సరైనటువంటి వేళకి వెళ్ళడం, సరైన వేళకి తిరిగి రావడం, అలాగే వ్యాపారంలో కూడా సరైనటువంటి వేళల నియమాన్ని పాటిస్తూ సక్రమమైనటువంటి విధానాన్ని పాటించని పక్షంలో నష్టపోయే ప్రమాదం ఎక్కువగా గోచరిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులు ఈ పనిని ఆ పనిని చేద్దాం అనుకుంటూ వాయిదా వేసుకోవడం వల్ల వచ్చేటటువంటి కష్టం ఈ వారం యథార్థంగా రుచి చూడబోతారు. కాబట్టి అనుకున్నటువంటి పనిని అనుకున్న సమయంలో ఖచ్చితంగా పూర్తి చేయాలనే దృఢమైన ప్రతిజ్ఞ లాంటి నిర్ణయాన్ని చేసుకుని తీరాల్సిందే. ఆశ్లేష నక్షత్ర జాతకులు ముఖ్యంగా ఔషధ సేవ అంటే సరైనటువంటి సమయానికి మందులు వేసుకోకపోవడం, సరైనటువంటి సమయానికి ప్రయాణాన్ని చేయవలసిన దాన్ని వాయిదా వేసుకోవడం వంటి నియమాలని పూర్తిగా పాటించని కారణంగా జీవితంలో నష్టాన్ని ఈ వారంలో చవిచూడబోతారు. అంచేత తమని గురించిన శ్రద్ధని తాము తీసుకుని తీరాలి. ఈ వారం నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మాఘమాసం రాబోతోంది కాబట్టి సూర్య ఆరాధనతో పాటు ఎర్రనైనటువంటి పుష్పాలతో సూర్యుడికి అర్చన చేయడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్య విషయంలో శ్రద్ధని పాటించడం తప్పనిసరి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులు ఎక్కువ సొమ్ముతో పిల్లల్ని ముఖ్యమైనటువంటి వృత్తి విద్య ఆ అభ్యాసానికి సంబంధించిన కోర్సుల్లో చేర్పించడానికి పెడతారు. చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నామనే అభిప్రాయంతో ఉంటారు. కానీ అది ముందు నాటికి మంచి ఫలితాన్ని ఇస్తుందనే యథార్థాన్ని గమనించి ధనానికి వెనుకాడకుండా సరైనటువంటి ప్రదేశాల్లోనే చేర్చాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఎక్కువ సొమ్ముతో తక్కువదైనటువంటి భూమిని కానీ తక్కువదైన గృహాన్ని కానీ కొంటున్నాం, నష్టపోతున్నామేమో అనుకుంటారు. కానీ అది చాలా ముఖ్యమైనటువంటి పని, మంచిదైనటువంటి పని అని భావించి నిశ్చయంగా స్వీకరించాలి తప్ప దాన్ని దయచేసి వాయిదా వేసుకోవద్దు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ధనాన్ని మూట కట్టుకోవడమేమో కాకుండా మూట కట్టుకున్నటువంటి ధనాన్ని విప్పి ఇంటికి చేయవలసినటువంటి మరమ్మతులని వాటిని చేసి దాని మీద తగిన ధనార్జనని చేయడం శ్రేయస్కరం తప్ప దాన్ని అలాగే ఉంచి ఏ విధమైనటువంటి వృద్ధి లేకుండా చేసుకుంటే నష్టపోతారు. కాబట్టి నిర్భయంగా నిస్సందేహంగా ఆ సొమ్ముని సరైనటువంటి ఆదాయపు రాబడి కోసమని ప్రయత్నించడం అవసరం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించాలి. ముఖ్యంగా మాఘమాసం రాబోతుంది కాబట్టి పుష్పాలతో అర్చన చేస్తూ ఎర్రనైన వస్త్రాలని ధరించి సూర్య ఆరాధన చేయడం ఉత్తమని గ్రహించాలి. ఈ రాశివారు ఈ విషయంలో వస్తువుల విషయంలో జాగ్రత్తని తప్పక పాటించి తీరాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి దాంపత్యంలో అననుకూలత కలిగే అవకాశం కనిపిస్తోంది. ఒక వారం రోజుల పాటు ఆనుకూల్యం ఉండదనే యథార్థాన్ని ముందుగానే గ్రహించుకుని తగు విధంగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. హస్త నక్షత్ర జాతకులు తాము మాట్లాడినటువంటి మాట వేరు విధంగా ఇతరులకి ధ్వనించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు మితంగా సంభాషించడం కానీ మాట్లాడే విషయాన్ని ఆలోచించి మాట్లాడడం కానీ చేయక తప్పదు. లేని పక్షంలో ఇబ్బందులకి గురి అవుతారు. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వస్తువుల్ని కొనడంలో కానీ అమ్మడంలో కానీ తగు జాగ్రత్తల్ని కానీ తీసుకోకపోయినట్లయితే అది న్యాయస్థానం వరకు వెళ్ళేటటువంటి సమస్యగా పరిణమిస్తుంది అనే యథార్థాన్ని తెలుసుకుని రాతకోతల విషయంలో మగమాటం ఏమాత్రమూ లేకుండా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. ఈ వారం సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. మాఘమాసం రాబోతుంది కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 12 మార్లు పఠించడం లేదా ఒకే ఒక శ్లోకాన్ని 12 మార్లు పఠించడం అనేది నిశ్చయంగా చేయాలి. అవకాశం ఉంటే ఎర్రనైనటువంటి కలువలతో ఒక్కరోజైనా 12టితో పూజించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మిత్రులతో ఎంతవరకో అంతవరకే ఉండాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే చిత్తా నక్షత్ర జాతకులకి కొత్త ఉద్యోగం రావడం లేదా కొత్తగా ఏర్పాటు చేయబడ్డ పోటీ పరీక్షల్లో ప్రథమ స్థానం కానీ ద్వితీయ స్థానం కానీ లేదా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత కానీ లభిస్తోంది. దాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నాన్ని చేసి ఇంతకంటే పెద్దదైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులకి ఒక జీవితంలో చక్కని మలుపుకి సంబంధించిన ఊహ ఈ వారంలో వస్తుంది.
ఆ ఊహని అమలుపరిచేటటువంటి విధానం కూడా కనిపిస్తుంది. అదే పద్ధతిలో కానీ ప్రయాణించినట్లయితే సన్మార్గంలో సరైనటువంటి వృత్తి ఉద్యోగాల్ని వారు సొంతం చేసుకోగలుగుతారు. ఆ విధమైనటువంటి ఆలోచనని ఏర్పాటు చేసుకోండి. విశాఖ నక్షత్ర జాతకులు మంచిదైనటువంటి ఆలోచన, వెనుకకి తిరిగి చూసుకుంటూ గతాన్ని గురించి మనసుని పాడు చేసుకునేటువంటి విధానం పూర్తిగా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఈ వారం అంతా గడుపుతారు. అది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఈ వారం ఈ రాశి వారు సరస్వతి స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మాఘమాసం రాబోతోంది కాబట్టి సత్సాంగత్యంలో ఉండే ఆనందాన్ని తెలుసుకుంటూ దుష్ట సాంగత్యాన్ని విడవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు చేజేతులారా సమయాన్ని వ్యర్థం చేసుకోవడం అనే పద్ధతిని గమనించుకుని సమయాన్ని వ్యర్థపరుచుకోకూడదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసిక ఆందోళనతో పాటు శారీరక అనారోగ్యం కూడా చేరి తమలోనే తమకు చిత్రమైనటువంటి విచిత్రమైన ప్రవర్తన కనిపించే అవకాశం ఉంది. అంచేత తమని తాము తెలుసుకుని ప్రవర్తించడం అవసరం. ఈ వారం విశాఖ నక్షత్ర జాతకులకి ఏదో అయిపోతుందనే ఆందోళన, ఏదేదో అనారోగ్యం కలిగిందేమో అనేటటువంటి నిరుత్సాహం శరీరంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ మానసిక ఆందోళన కానీ పడవలసిన అవసరమే లేదు. అనురాధ నక్షత్ర జాతకులకి తమకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో తమని గురించి ఎవరెవరో ఏమేమో అనుకుంటున్నారనే అపోహ పెరుగుతుంది. అది ఏమాత్రమూ సరికాదు. నిర్భయంగా నిస్సందేహంగా మీ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని కొనసాగించుకోండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఇతరులెవరో చెప్పినటువంటి సలహాని విని తమకి ఉద్యోగంలో ఏదో అభద్రత ఉందని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టం కలుగుతుందని ఏమాత్రము ఊహించుకోకండి. నిర్భయంగా మీరున్నటువంటి ప్రదేశంలోనే విజయాన్ని సాధించగలుగుతారనే యథార్థాన్ని గమనించుకుని అదే స్థానంలో కొనసాగండి. దుర్గా అష్టోత్తర శతనామాలని పఠించండి. మాఘమాసం రాబోతోంది కాబట్టి కుటుంబం అందరూ ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఒక్కొక్కరి తరఫున కుటుంబ యజమాని అయినటువంటి వారు ఈ పనిని నిశ్చయంగా చేయాలి. ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో చక్కనైనటువంటి పద్ధతిలో ప్రవర్తించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం ధను రాశి వారు మూలా నక్షత్ర జాతకులు భేషజానికి పోయి వచ్చినటువంటి చుట్టాలకి ఎక్కువగా భారీగా వస్త్రాలని పెట్టడం, బహుమతులు ఇయ్యడం కారణంగా చాలా ధనాన్ని వ్యయించేసి రుణాన్ని పొందవలసిన స్థాయికి వెళ్ళిపోతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు పూర్వం చేసినటువంటి రుణాన్ని తీర్చగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా తీర్చకుండా రుణదాతలైనటువంటి వాళ్ళ ఒత్తిడికి గురై మానసిక వ్యధకి గురి అవుతారు. ఆ కారణంగా తీర్చవలసినటువంటి రుణాన్ని తీర్చడం కోసం గట్టి ప్రయత్నాన్ని చేయాలని మీ గురించి మీరు బాగా ఆలోచించుకోండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆలోచనలన్నింటినీ మానేసి ఇతరులకి సలహాలని సూచనల్ని ఇస్తూ తమ పనిని పూర్తిగా నష్టపోగొట్టుకునే అవకాశం బాగా కనిపిస్తుంది వీరికి. అంచేత మీ యథార్థమైన పనిని గురించి ఊహించుకోండి తప్ప ఇతరుల పని గురించినటువంటి ఊహలని సలహాలని ఇయ్యాలని ప్రయత్నించవద్దు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామాన్ని పఠించండి. మాఘమాసం రాబోతోంది కాబట్టి సూర్య ఆరాధన కోసం సంధ్యావందనం చేయడం కానీ, సూర్య స్తుతిని చేయడం కానీ నిత్యము నమస్కరించండి సూర్య ఉదయకాలంలో. ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి స్థలాలని పొలాలని కొనడం కానీ అమ్మడం కానీ చేయవద్దు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మరేదో కొత్తదైనటువంటి ఆలోచనల్ని శృతి మించి వెళ్ళి ఉన్నటువంటి ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి శృతి మించకుండా ప్రయత్నాన్ని చేసుకోవడం ఎంతైనా అవసరం. శ్రవణ నక్షత్ర జాతకులు ఉన్నతనాన్ని దేనికో మదుపు చేయాలని ఊహించుకుని ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారానికి దెబ్బతీసే విధంగా వెళ్ళిపోతారు. కొద్ది ఆలోచించుకుని మాత్రమే పెట్టుబడిని పెట్టుకోవడం ఎంతైనా అవసరం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ముక్కుకి సంబంధించిన అనారోగ్యం కానీ, నడుముకి సంబంధించిన అనారోగ్యం కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగినటువంటి ఆరోగ్య భంగం లేకుండా ఉండే విధంగా జాగ్రత్తల్ని పాటిస్తూ సుఖంగా ఆరోగ్యవంతంగా ఉండండి. లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. మాఘమాసం రాబోతోంది కాబట్టి మాఘమాసంలో సూర్య ఆరాధన కోసం చేయవలసిన స్నానాలని ఆరోగ్య భంగం లేని పక్షంలో మాత్రం నిత్యం చేయండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతి ఆదివారం సూర్య దేవాలయానికి కానీ లేదా శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం కానీ మంచిది.
ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ధనిష్ఠా నక్షత్ర జాతకులు యోగ్యులైనటువంటి గురువుల సందర్శనాన్ని చేసి పాదాభివందనాన్ని చేసి వస్త్ర సమ్మానాన్ని చేసి వారితో మమేకంగా ఉంటూ కొన్ని రోజులు ఆ ప్రదేశంలో గడిపిస్తారు. శతభిష నక్షత్ర జాతకులు దగ్గరైనటువంటి బంధువులు అలాగే మిత్రుల యొక్క ఇండ్లకు వెళ్ళి వారితో కలిసి దైవ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొని తిరిగి వస్తారు. అది కూడా ఉత్తమమే. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం, ఇంట్లో చక్కనైనటువంటి వైదిక కార్యక్రమాలని నెరవేర్చడం ఈ మాఘమాసంలో చేస్తారు. అది కూడా దైవ అనుగ్రహ కారణమే. ఆంజనేయ స్తుతిని చేస్తూ గడపండి. ఈ వారం అంతా కూడా ఎర్రనైనటువంటి పుష్పాలతో సూర్యుడికి అర్చన చేయడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆర్థికమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తని పాటించి తీరాలి. లేని పక్షంలో ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తోంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు వ్యవసాయ రంగంలో కానీ లేదా భూముల్ని అమ్మడం కొనడం ఆ విధమైనటువంటి రంగంలో ఉన్నా లేదా గృహ నిర్మాణ రంగంలో కానీ ఉన్నట్లయితే ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నటువంటి అమ్మకాలు కొనుగోళ్లు అన్నీ బాగా జరుగుతాయి. వ్యవసాయానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా తక్కువ సొమ్ముతో లభించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి అన్నీ కలిసి వచ్చేటటువంటి విధానం కనిపిస్తుంది. పిత్రార్జితం పంపకం అయ్యే విధానం కనిపిస్తుంది. లేదా భార్య సహకారం కారణంగా భార్య వైపు నుండి రావాల్సిన ఆదాయం కూడా చేతికిందే అవకాశం కనిపిస్తుంది. రేవతి నక్షత్ర జాతకులకి చిక్కులన్నీ తొలగిపోయి సుఖంగా ఆరోగ్యవంతంగా ఆనందంగా గడపగలనే ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వారం ఇదే. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా గడుస్తుంది. గణేశ అష్టోత్తర శతనామాలని పఠిస్తూ గడపడం ఉత్తమం. మాఘమాసం రాబోతోంది కాబట్టి సముద్ర స్నానానికి తగినటువంటి ప్రయత్నాన్ని ఇప్పటి నుంచే చేసుకుని అవశ్యం సముద్ర స్నానం చేయడం ఎంతైనా ఉత్తమం. ఇక ఈ రాశి వారు ఈ వారం మాఘమాసం రాబోతున్నటువంటి కారణంగా సూర్యునికి సంబంధించిన ఆరాధనని ఎంత చేస్తే అంతగానూ ఆరోగ్యం వృద్ధి చెందుతుందని గమనించాలి. ఇక ఆంతర్యం శీర్షికలో మాఘమాస వైశిష్ట్యం, మాఘమాసంలో చేయవలసిన కర్తవ్యం గురించి 2 మాటలు అనుకుందాం. ఈ నెల 31వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతున్నటువంటి కారణంగా మాఘ స్నానాలని ప్రతి వ్యక్తి ప్రారంభించాలి. ఇది ఆధ్యాత్మికంగానూ ఆరోగ్యపరంగానూ కూడా ఉత్తమమైనటువంటి విధానం. 2, మాఘ స్నానం అనేది సూర్యోదయం మరికాస్త సేపటిలో జరుగుతుంది అనేటటువంటి సందర్భంలో చేసినట్లయితే ఇటు సూర్యుని యొక్క ఉషఃకిరణ శక్తి, ఆ జలాల్లో ఉండేటటువంటి వరుణదేవుని శక్తి, అలాగే ఇంకా అస్తమించినటువంటి ఆ చంద్రుని యొక్క చాంద్రమ శక్తి అంటే చంద్రుని యొక్క శక్తి, దానితో పాటు ఆకాశగంగా స్నానానికి వెళ్ళేటటువంటి మహర్షులందరి అనుగ్రహ దృష్టి ఇన్ని అయాచితంగా లభిస్తాయి ప్రతి వ్యక్తికి. ఏ సరస్వతీదేవి మనందరికీ విద్యకి అధిష్టాత్రో ఆవిడ శ్రీపంచమి వ్రతం ఇదిగో ఈ మాఘమాసంలోనే వస్తుంది. ఏ సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని బుద్ధిని మనకు అందిస్తాడో ఆ సూర్యుని యొక్క పుట్టినరోజు రథ సప్తమి నాడు మనకి లభించబోతోంది. ఏ భీష్మాచార్యుడు జీవితంలో సుఖాన్ని దుఃఖాన్ని కష్టాన్ని ఆనందాన్ని అనుభవించాడో ఆ జీవిత కథని మనకి అన్వయించుకుని ఉత్తమమైన విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చే భీష్మ అష్టమి పర్వదినం, భీష్మ ఏకాదశి పర్వదినం కూడా ఇదే మాసంలో మనకి లభిస్తాయి. ఇన్నిటికీ మించి ఏ సూర్యుడు విజ్ఞానాన్ని జ్ఞానాన్ని మనకు అందిస్తాడో ఆ సూర్య ఆరాధన ఈ మాసంలో ఎంతగా మనం చేస్తే అంతగానూ బుద్ధి వికాసం లభించే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అన్నిటికీ మించి మాఘ పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని కానీ చేసినట్టయితే శరీరంలో ఉండే అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థం అంతా తొలగిపోయి అమోఘమైన ఆరోగ్యం మన సొంతమవుతుందనే యథార్థాన్ని గమనించిన ప్రాచీనులు మాఘ పూర్ణిమ స్నానం మరింత విశిష్టమైనది అని తెలియజేశారు. ఏ శంకరుడు సూర్యుడు ఒకరో ఆ విశేషాన్ని బాగా తెలియచేసేటటువంటి పద్ధతిగా మహాశివరాత్రి వస్తోంది. ఉపవాసం జాగరం అనే విధానంతో తరించగలిగిన అమోఘమైనటువంటి మాసం కూడా ఇదే. అటువంటి మాఘమాసాన్ని సద్వినియోగపరచుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం నక్షత్ర యోగం శీర్షికన మఖా నక్షత్రంలో జన్మించిన వారి జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఏ ఏ రంగాలను ఎంచుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి,
ఎలాంటి రత్నధారణ చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. మఖా నక్షత్రాన్ని కేతు గ్రహం పరిపాలిస్తుంది. ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, పొదుపుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మాత్రం చేయరు. ఈ నక్షత్ర సంజాతకులు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి విషయాలను చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎదుటి వారికి వాళ్ళ సొమ్మును ఇవ్వరు, వాళ్ళ దగ్గర సొమ్మును తీసుకోరు. జీవితంలో వీళ్లకు కావలసినవన్నీ చాలా నిదానంగా ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతంగా కష్టపడతారు. ఒకరు వీరి యొక్క పనిని గుర్తు చేసే స్థితిని మాత్రం జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోరు. గణిత రంగంలో, అడ్మినిస్ట్రేషన్ రంగంలో, స్పెక్యులేషన్ వ్యాపారాలలో వీళ్ళు విశేషంగా రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వీరికి 25 సంవత్సరాలు వచ్చేసరికి ఉద్యోగ పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా 28వ సంవత్సరంలోకి అడుగు పెట్టేసరికి వివాహ పరంగా కూడా చక్కటి అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా గృహయోగం, ఆర్థిక యోగం, విదేశీయాన యోగం ఈ నక్షత్రం వారికి చాలా చక్కగా కలిసి వస్తాయి. ఈ మఖా నక్షత్ర సంజాతకులు అనునిత్యం కూడా గణపతిని ఆరాధన చేయటం ద్వారా, గణపతి ఆలయాలను వీలైనప్పుడల్లా సందర్శించటం ద్వారా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. మఖా నక్షత్రం వారు ధరించవలసినటువంటి రత్నం వైఢూర్యం. ఇవి ఈనాటి XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమ విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో మాఘ మాస విశేషంలో శ్రీపంచమి అలాగే రథసప్తమి క్రమంగా ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 6వ తేదీల్లో వస్తున్న కారణంగా ఆ పర్వదినాల ప్రాముఖ్యాన్ని, దాంతోపాటు పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఆ విశేషాలను తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.